ఈ శ్రీ దత్తసాయి క్షేత్రంలోని శ్రీ షిరిడి సాయిబాబా వారు, శ్రీ దత్తాత్రేయ స్వామి వారు. ఈ శ్రీ దత్తసాయి క్షేత్రంలో మొత్తం 16 మందిరాలు ఉన్నాయండి. ఈ 16 మందిరాలు మీకు దర్శింపజేస్తాను. అన్ని మందిరాలు మీరు చూడగలరు. ఇది రామోజీ ఫిలిం సిటీకి దగ్గరలో పోచంపల్లి రోడ్లో ఉన్నది ఈ మందిరము. ఈ క్షేత్రంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు ఈ మధ్యనే ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ క్షేత్రంలో దత్తావతారమైన మొదటి అవతారం శ్రీ శ్రీపాద శ్రీ స్వామివారు దర్శించగలరు. దత్తావతారం రెండవది నరసింహ సరస్వతి స్వామివారు దర్శించగలరు. దత్తావతారం మూడవ అవతారం మాణిక్యప్రభు స్వామివారు దర్శించగలరు. దత్తావతారంలో 4వ అవతారము శ్రీ స్వామి సమర్థ స్వామివారు ఈ దత్తసాయి క్షేత్రం 2010లో ప్రతిష్ఠ అయిందండి. ప్రతిష్ఠ అయినప్పటి నుండి దినదిన అభివృద్ధి చెందుతూ ఇప్పుడు మహాక్షేత్రంగా రూపుదిద్దుకున్నది. ఈ క్షేత్రంలో దత్త అవతారాలతో పాటు మొత్తం 16 దేవీ దేవతల మందిరాలు ఉన్నాయి. అందులో శ్రీ రాధాకృష్ణుల స్వామి వారు దర్శించగలరు. ఈ మందిరాలన్నీ నేనే నిర్మాణం చేశాను. నా పేరు చిద్రాల వెంకటేశ్వర్. శ్రీ దత్తసాయి క్షేత్రంలో శ్రీ ఆంజనేయ స్వామి వారు. ప్రతిరోజు యూట్యూబ్ ఛానల్లో వీడియోలు పెడుతుంది నేనే. మా గురుదేవ్ అఫీషియల్ ఛానల్ శ్రీ దత్తసాయి క్షేత్రము. క్షేత్రంలో చాలా మహిమలు జరుగుతున్నాయి. అందులో కొన్ని చూడగలరు మీరు. మాణిక్యప్రభు స్వామి ఒక కన్ను తెరిచారు. ఇక్కడ హోమంలో శివుడి రూపము, ఇక్కడ ఆంజనేయ స్వామి రూపము, ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి రూపము, ఇక్కడ ఓం ఆకారము. శ్రీ దత్తసాయి క్షేత్రంలో శ్రీ సూర్యనారాయణ స్వామి మందిరము, స్వామివారిని దర్శించకండి. శ్రీ దత్తసాయి క్షేత్రంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి మందిరము దర్శించండి. క్షేత్రంలో శివ పార్వతుల మందిరాలు దర్శించగలరు. ఫస్ట్ ఈ క్షేత్రంలో శ్రీ స్వామివారి శివాలయమే నిర్మాణం జరిగింది. తర్వాత అమ్మవారి ప్రతిష్ఠ జరిగింది. ఆ అమ్మవారిని ఏ విధంగా ప్రతిష్ఠ చేశామో దాని వెనుక ఒక అమ్మవారి లీల ఉన్నది. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. అమ్మవారి లీల ఏంటంటే, ఈ ఫోటోలో శివుడు ఉన్నాడండి, వెనకాల అమ్మవారు లేదు. ముందు శివుడే ప్రతిష్ఠ చేశాను. కార్తీక మాసంలో ఒకరోజు అక్కడ దీపం స్వామివారి దగ్గర వెలిగించినప్పుడు శ్రీచక్రం ఆకారం వచ్చింది. మీరు చూడండి, అది అమ్మవారి స్వరూపం. అమ్మవారిగా భావించి అమ్మవారిని కూడా ఈ క్షేత్రంలో ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇది చూడండి, అమ్మవారు శివుడు అమ్మవారు ఇద్దరు. అమ్మవారు చాలా మహిమాన్వితం. ఇక్కడ ఎన్నో లీలలు మహిమలు చూపిస్తున్నారు. ఈ క్షేత్రమే పెద్ద మహిమల క్షేత్రము. చాలా జరుగుతున్నాయి మహిమలు. ఈ క్షేత్రంలో శ్రీ శనేశ్వర స్వామివారిని కూడా దర్శించండి. ఈ క్షేత్రంలో శ్రీ సాయిబాబా వారి విగ్రహము ఈ మధ్యలో నిర్మాణం చేశాము, చూడగలరు. సిటీకి దూరము, జనావాసాలకు దూరంగా ఈ క్షేత్రం ఉందండి. ఈ క్షేత్రంలో శ్రీ సుబ్రహ్మణ్యం స్వామి వారి మందిరము గుడి బయట ఉంటుంది, దర్శించగలరు. ఈ క్షేత్రంలో ఇంకా మహాలక్ష్మి మందిరము, శ్రీ వెంకటేశ్వర మందిరం ఉంది. అది ఇంకో వీడియోలో పెడతాను. మనం చూపే భక్తి బట్టి, మన భావన బట్టి బాబావారి ఆశీర్వాదం, కృప మనపై ఉంటుంది. ఈ క్షేత్రము సిటీకి దూరము, మొత్తం అడవిలో ఉన్నది. ఆయనను బాబా ఆశీర్వాదంతో పూజలన్నీ బాగా జరుగుతున్నాయి. చూడండి, మన భక్తి భావన సరిగ్గా ఉంటే దైవం మనకు సహకారంగా ఉండి అన్నీ కరెక్ట్ చేపిస్తాడు. ఈరోజు శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి ప్రత్యేక పూజ జరిగింది, చూడగలరు. ఈ క్షేత్రం పూర్తిగా భక్తుల సహకారం మీద ఆధారపడింది. ప్రతి నెల భక్తులు సహకారం చేస్తున్నారు నిత్య పూజలకు. మీరు కూడా తప్పకుండా సహకారం చేయండి. టెంపుల్ యొక్క ఫోన్ నెంబర్ కింద ఇస్తాను. మీ పేరు మీద పూజ కూడా చేయడం జరుగుతుంది. వాట్సాప్ నెంబరు, టెంపుల్ నెంబర్ ఒకటే. వాట్సాప్లో మీ గోత్రనామాలు పంపిస్తే మీ పేరు మీద పూజ చేయడం జరుగుతుంది. ఓం సాయిరామ్.